2016లో చెప్పినావు, ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివ్వ అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొని వెళ్ళా 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షవర్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని నన్ను, ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులు. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంట. ఒక్క మాట నీ నోటికుండా నిజం కాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడుగింట్లో ఉన్నాడు రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను స్ట్రైట్ గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామదాస్ కంపెనీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు. అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సిఇఓ, నీ అల్లుడు సిఇఓ. ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్ఎంఐఎస్ నెల్లూరులో మీకు అది ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం. ఎప్పుడు అంత మార్చి 15 అర్ధరాత్రి. దానికి ఏం మాట్లాడతావు నువ్వు? 15 లక్షల లెక్కన కొట్టేసావు. ఎంత వాళ్ళు? ఎకరా 15 ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు. దానికి ఏం మాట్లాడతావు? 2016లో 6 లక్షలకి మీ వాళ్ళు చెప్పుల మీద. వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే ముఖం మీద కొట్టా. ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు, అయ్యా వాళ్ళు చెప్పే అడ్వాన్సులు తీసుకున్నామని. మీకు బుద్ధి ఉందా, తెలివి ఉందా మీకు? అరే నేను ఎప్పుడో 15 లక్షల రూపాయలు రాయించున్నాను. జానకి కలెక్టర్ చేత ఆ సాల్ట్ ల్యాండ్స్ 15 లక్షల కాంపెన్సేషన్ రాయించున్నాను. ఎప్పుడో 7,000 ఎకరాలకి 7,70,000 ఇప్పించినాను. పోర్టు, రిలయన్స్ వాటికి 6 లక్షలకి హైవే పక్కన, కృష్ణపట్నం రోడ్డు పక్కన ఎంత అడ్వాన్స్ తీసుకుంటారు అని చెప్పి వెనక్కి ఇచ్చేయమని చెప్పి పంపించా. తర్వాత 16 కదా, 17, 18, 19 నేను మంత్రిగా ఉన్నాను కదా, నేను కొట్టేయాలనుకుంటే కొట్టేయకూడదా? అటువంటి అలవాట్లు లేవయా. వావులేటి పాడులో నీ దగ్గర